హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. నేనైతే బ్లౌజ్ని 7 రూపీస్కే తీసుకున్నాను. మీకు ఎలా ఉన్నదనేది చూపిస్తున్నాను. చూసారు కదండి డిజైన్ బ్లౌజ్. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చి మనకి చెక్స్ వచ్చింది, లైట్గా చెక్స్లోనే డిజైన్ వచ్చింది హ్యాండ్స్ కోసం. ఇప్పుడు మనం 7 రూపీస్ బ్లౌజ్తో ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలనేది చూపిస్తున్నాను. 36 బ్లౌజ్ అండి సైజ్ వచ్చి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి బ్లౌజ్ని. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి కింద క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి, లేదా ఒక 1/2 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది, లేదా లోపల నుంచి ఖర్చు భాగంతో అయినా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను పైనుంచే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగానికి ఫస్ట్ తీసుకోవాలి. మనకి బెల్ట్ అనేది డైరెక్ట్గా వేసుకోవడం మనకి నడుం పైకెత్తేస్తుంది చాలామందికి. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే నడుం పైకెత్తకుండా ఉండడానికి మనం కింద బెల్ట్ అనేది ఉపయోగించుకోవాలి. బెల్ట్ వేసుకోవడం మనకి నడుం పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది నడుం అనేది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుం భాగానికి తీసుకోవాలి. ముందు మనకి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. చాలామందికి ఖర్చు భాగానికి ఇంతే పొడవు తీసుకున్నట్లయితే మనకి ఖర్చు భాగం అనేది స్టిచ్ చేసేటప్పటికి లోపలికి వచ్చేస్తుంది. కాబట్టి పొడవు అనేది ఎక్స్ట్రా అనేది ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయని అడుగుతున్నారు కదండి. మన షోల్డర్ ఫ్రీగా వదిలేసి ఈ విధంగా మార్చేసుకోకూడదు. ఎప్పుడు కూడా షోల్డర్ జారకుండా ఉండాలంటే మనం ఈ విధంగా దగ్గరికి పైకి పెట్టుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. మీరు స్కిప్ చేసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, సింపుల్గా. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ని కరెక్ట్గా దగ్గరికి పెట్టుకోవాలి ఈ విధంగా. అప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకున్నాం కాబట్టి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది బయటకు తీసుకోవాలి. 1/2 ఇంచ్ని ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద 2 ఇంచెస్ పెంచుకున్నాం కాబట్టి పైన కూడా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. డీప్ దగ్గరికి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనకి బ్లౌజ్ వచ్చి 80 సెంటీమీటర్సే. మనకి 80 సెంటీమీటర్స్తోనే మనం 36 బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు టిప్స్ అనేవి పాటించండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీరు స్కిప్ చేసినట్లయితే టిప్స్ అనేవి పోతాయి కాబట్టి మనకు సరిగా అర్థం కాదు. మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి చాలా సింపుల్గా అర్థమవుతుంది, డౌట్స్ లేకుండా. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ అయినా సరే మనకి ఆది బ్లౌజ్ ఉంటే సేమ్ ఇదే విధంగా కొలతలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కార్నర్లో మనకి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఒక మార్కింగ్ చేసుకోండి. లేదా ఆర్మ్ హోల్కి స్కేల్ కూడా ఉంటుంది.
మీకు రాదు అనుకునే వాళ్ళు ఆల్మోల్ స్కేల్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మన రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి హాఫ్ బ్లౌజ్తోనే. అది కూడా బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఇది కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు భాగం సరిపోతుంది కాబట్టి మనం కట్ చేసుకోవచ్చు. అదే మీకు ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం ఖర్చు భాగాన్ని పెంచుకోండి. మాకు సరిపోతుంది కాబట్టి చుట్టూరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెడ భాగానికి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. పైనుంచి అదే విధంగా ఉంచుకొని కిందకు వచ్చేసరికి రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు ఇంకా పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం లోతు అనేది కింద నుంచి తీసుకోవచ్చు. ఈ విధంగా నేను జస్ట్ కొంచెం నార్మల్గా చిన్న నెక్ అనేది పాయింట్లో మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని మనం క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన క్లాత్ అటు ఇటు జరపకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది క్లాత్ జరిపినట్లయితే. కొత్తగా నేర్చుకునేలా పాయింట్ ఒకసారి చెక్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. నేను ఏ వీడియో చేసినా సరే మీకు బెల్ వస్తుంది. మీకు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఇప్పుడు మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకొని డాట్ పొడవు వేసుకోవాలి. మనం రెండు వైపులో కూడా మార్కింగ్ అనేది ఇదే విధంగా తీసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి పొడవుకు ఒక మార్క్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి సాగకుండా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇదే ఫోల్డింగ్ని క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడభాగం పైకి వస్తుంది. పైకి ఒకసారి చెక్ చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గానే ఈ విధంగా తీసుకోండి మెజర్మెంట్ అనేది. మనకు ఓపెన్ సైడ్ పైకి వస్తుంది మెడభాగం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్లో. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్కి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఫ్రంట్ పట్టీకి ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీ అనేది ఎక్స్ట్రా పట్టీ అవుతుంది కాబట్టి తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పట్టీకి ఎప్పుడు కూడా ఈ విధంగా తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకి మార్కింగ్ బయటకు వెళ్ళకుండా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎంతైతే సరిపోతుందో అక్కడి నుంచి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోతుకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండాలి పైన సరిపోతుంది. అది లావుగా ఉండే వాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి. కొంచెం కింద నుంచి లోతు అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అలాగే మనం ఇప్పుడు 4 డాట్స్ యూజ్ చేసినప్పుడు 4 డాట్స్ సన్నగా ఉండాలి. 4 డాట్స్ వేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉంటుంది. అదే 3 డాట్స్ వేసుకున్న వాళ్ళు పైనుంచి లోతు అనేది మార్క్ చేసుకోవాలి. కొంచెం పైనుంచి వేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మీరు ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 3 డాట్స్ వేసుకునే వాళ్ళు 3 డాట్స్కి పైనుంచి లోతు తీసుకోవాలి. అదే 4th డాట్ వేసుకునే వాళ్ళు కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది కూడా చెక్ చేసుకోండి. లావు ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఉండేవాళ్ళు కింద నుంచి లోత్ అనేది తీసుకోండి. మనకి బ్లౌజెస్కి వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే బీడ్స్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే అమెజాన్ లింక్ ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా వాటి ప్రైస్ కూడా తక్కువే ఉంది. మిషన్కి మన ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది. మిషన్ అనేది చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే మనకి బాగా ఉపయోగపడుతుంది. కుర్తీస్ కానీ శారీస్ కానీ ఇవన్నీ కూడా గోల్డ్ కూడా మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి చంక భాగంలో ముడతలు రాకుండా ఏం చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు చంక భాగంలో 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ముందుగానే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తీసుకోవాలి. లోతు పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా బ్యాక్ పార్ట్కి తీసుకోకండి. ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది తెలుస్తుంది మనకి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు
ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మనకి డాట్స్ పొడవు అనేది ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో అయితే తీసుకోకూడదు. ఇప్పుడు ఓపెన్ సైడ్ పావించి ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు ఎక్కడైతే తీస్తామో అక్కడి నుంచి మిడిల్ పాయింట్ స్టిచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే వెడల్పు అనేది కూడా చెక్ చేసుకోండి మీరు ఒకసారి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఓపెన్ సైడ్ పావించి ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజు అక్కడి నుంచి డాట్ వెడల్పు వేసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూడో డాట్ అనేది రెండింటికి మధ్యలో నుంచి వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రెండో వైపు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మార్క్స్ అనేవి కట్ చేసుకున్నట్లయితే ఈ టిప్స్ అనేవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అనేది రెండో వైపు మనం ఈజీగా వేసుకోవాలి అనుకున్నట్లయితే ఒకదానిపై ఒకటి వేసుకోండి. డాట్స్ మనం చాలా సింపుల్గా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మార్కింగ్ అనేది మనకి రెండో వైపు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒక దానిపై ఒకటి పడుతుంది కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మూడో డాట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇది రైట్ సైడ్ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం షేప్ పట్టి తీసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ అయింది కాబట్టి. ఇప్పుడు మనం షేప్ పట్టి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. ముందు ఒక 2 కట్ చేసుకోండి. మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి 4 కట్ చేసేస్తున్నాను. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీని ఉపయోగించుకోకండి. ఫ్రంట్ పార్ట్కి ముందు మనం ఉక్సులు పట్టీ ఒకటి, తాళ్ళ పట్టీ ఒకటి 2 తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన బ్యాక్ పార్ట్కి మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే. ఇప్పుడు కింద ఓపెన్ సైడ్ కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. షేప్ పట్టీకి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను పాయింట్స్ ఎక్స్ట్రా. మనకి రెండు అయితే ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకొని వేసుకోండి, లేదా మన బ్లౌజ్ ఆదని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం షేప్ పట్టిని ఈ విధంగా తీసుకోవాలి. లోపలికి వేసుకోవడానికి వేరే క్లాత్ నేను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బెల్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు.
ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ భాగానికి. మన క్లాత్ తగ్గినా సరే వేరే క్లాత్‌నైనా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఇప్పుడు కూడా మనం 1½ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ పైనుంచి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి పైకి. అలాగే ఇప్పుడు చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1½ వరకు స్ట్రైట్ తీసుకోవాలి, లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ 4 ఫోల్డింగ్స్లోనే అటాచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కోసం. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సైడ్ని వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అంటే ఇక్కడ వరకు లోపల ఫోల్డింగ్ అని తెలియడం కోసం. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత క్రాస్ అనేది కట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడే కట్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా సైడ్ అటాచ్మెంట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం టూ హ్యాండ్స్కి కూడా రైట్ సైడ్స్ అనేవి ఎదురుబెదురుగా వేసుకొని ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకుంటూ మనం షోల్డర్ దగ్గరికి కలుపుకోవాలి. 1½ వరకు స్ట్రైట్ తీసిన దగ్గర నుంచి మనం లోత్ అనేది అక్కడ వరకు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లు కొంచెం కట్ చేసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్ వడభాగంకి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. అది కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మీషో యాప్ ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి.
మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చూసారు కదండి బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ కటింగ్ అనేది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీకు ఇంకా ఎక్కడ తెలియదు అనుకున్నట్లయితే క్రాస్ కటింగ్ 1 ఇంచ్ వెడల్పు అనేది కూడా కటింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. నార్మల్ శారీస్కైనా సరే మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. క్రాస్గానే కట్ చేసుకోవాలి ఎండింగ్ కూడా. ఈ విధంగా మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, బ్లౌజ్ కటింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.